జాగ్రత్త, అవన్నీ అక్కడ పేర్చి పెట్టండి, నేను వచ్చి లెక్క నేనే మాట్లాడుతున్నాను. ఇవాళ నేను ఈ ఉద్యోగానికి రాజీనామా చేసేస్తున్నానమ్మా. ఏం చేయమంటారమ్మా, మీ వదిన గారి పేడ పడలేకుండా ఉన్నానమ్మా. ఆవిడ మా వదిన కాదు, ఆవిడ భర్త చంటబ్బాయి కాదని తెలిసింది. అలాగా, అయితే చూసుకోండి ఎలా రెచ్చిపోతాను. ఎడిటర్ జీ, నేను సన్మానం చేయించుకోవాలంటే ఏం చేయాలి? మిమ్మల్ని నేను సన్మానం చేసుకోవాలంటే ఏం చేయాలి? రామకృష్ణ బీచ్ దగ్గరికి వెళ్ళి సముద్రంలో దూకాలి. ఎడిటర్ గారు, నోర్మోయ్, 4 రోజులుగా నా ప్రాణాలని పీచు మిఠాయిలా తినేసావు కదా రాక్షసి. నీ పిచ్చి రాతలకు నా తలచెదిరిపోయి మా ఆవిడ్ని శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని, మా 6 ఏళ్ల అమ్మాయిని దీర్ఘ సుమంగళి భవాన్ని ఆశీర్వదించడం మొదలెట్టాను నేను. ఏంటి అలా మాట్లాడుతున్నారు? నోరెత్తే ఉంటే నీ నోట్లో తవికలు కుక్కేస్తాను. ఇవి తవికలా? పిడకలు, నీ పాడి మీద పెట్టే పిడకలు. ఇవేమిటి? ఏమిటివి? ఇవి కదలా అంట. ఆకుపచ్చ కన్నీరు, మెత్తని గుండ్రాయి, ఇనప గుగ్గిళ్ళు, బొప్పాసికాయి, ఇవి కదలా. నీ బొందని. ఎడిటర్ గారు, మీరు తిడుతున్నారని మా మామగారికి ఫోన్ చేసి చెప్తా, జాగ్రత్త. ఫోన్ చేస్తావా? వాయబ్బో, ఫోన్ చేసుకోవే. నీ మామగారికి కాదు, నీ బాబు గారికి చేసుకో. ఇదేమిటిది? ఇది నవల. దీని పేరేమిటి? కర్వేపదళము. చెప్పకండి. ఏమిటిది? ఇది మినీ కదా. చారు ఎలా కాతాలో పాత్ర చేసి చెప్పించి దీన్ని మినీ కథ అంటావా? అర్థం కదా. పాండు గారు ఉన్నారా? లోపల ఉన్నారమ్మా. ఆయన జ్వాల గారు కలిసి వాళ్ళ పెళ్లికి ఎవరెవరిని పిలవాలా అని లిస్ట్ ఒకటి తయారు చేస్తున్నారు. వైజాగ్ లో ఉన్న ఓటర్ల లిస్ట్ అంతా తయారైంది. అది నేను వచ్చానని చెప్తారా ప్లీజ్? చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. సార్, అయ్యో, అలా పడ్డారేంటి? నేనెందుకు పడతానమ్మా? పడ్డ నాకేమన్నా సరదానా? లోపలికి వెళ్ళి సార్ అన్నాను. ఆయనకి స్టార్ట్ అని వినిపించిందో ఏమిటో, ఓ ఫుట్బాల్ కి ఎక్కిచ్చారు. ఇలా వచ్చి పడ్డాను. ఇంకోసారి మీకు దండం పెడతాను. ఇంకోసారి ఎగిరి పడ్డ నా వల్ల కాదు. ధైర్యం ఉంటే మీరే లోపలికి వెళ్ళండి. చూసారా, ఎంవీ రెడ్డి గారి పేరు మర్చిపోయారు. రాశాను. అది ఎంవీ రెడ్డి. రాసుకో. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. రానిచ్చలారా, ఏం లేదు, ఊరికే మాట్లాడుకుంటున్నాం. ప్లీజ్ బీ సీటెడ్. మీకు ఇంపార్టెంట్ న్యూస్ చెప్దామని వచ్చాను. ఏమిటి చెప్పండి. న్యూస్ అంటే గుర్తుకొచ్చింది. పొద్దున రేడియో న్యూస్ లో చెప్పారు. అంటే ఈ విషయం కాదనుకో. బెజవాడలో ఇల్లు కాలాయని, కడపలో కత్తులతో పొడుచుకున్నారని, అమృత్సర్ లో గొడవలు, ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ విషయాలు చెప్తూ మధ్యలో ఈ విషయం కూడా చెప్పారు. కాకినాడలో మెదడువాపు వ్యాధికి గురై 4 చచ్చిపోయారట. నువ్వు కనపడగానే ఈ విషయం అడుగుదాం అనుకున్నాను. అసలు మెదడువాపు వ్యాధి అంటే ఏమిటే? అది ఎందుకు వస్తుంది? అదంత భయంకరమైన వ్యాధి. మీ పెద్దక్కయ్య ఉండేది కాకినాడలోనే కదూ? అవును. అది ఆ వ్యాధికి కారణం. అంటే ఇలా ఛాన్స్ దొరికితే చాలు, ఏకబిగిన గంటలు అనవసరంగా మాట్లాడేస్తుంటే ఎదురు వాళ్ళకు వచ్చే వ్యాధినే మెదడు వాపు వ్యాధి అంటారు. ఆ వ్యాధి తెప్పించే విద్య మీ వంశంలో మాత్రమే. చాలా ఊరుకోండి. మీరు మాత్రం ఎక్కువ మాట్లాడా. నేను ఇప్పుడు చెప్పండి. ఇందాక మా స్నేహితురాలు తన పెళ్లికి పిలవడానికి మా ఇంటికి వచ్చింది. మాటల్లో అత్తవారు ఎవరని అడిగాను. తన కాబోయే భర్త దుబాయ్ లో ఉండే బాలగారు కొడుకట. బాలంటే సంటబ్బాయి పింతలు కదూ? అవునండి. పెళ్లి పనుల గురించి వైజాగ్ వచ్చారట. ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. ఆవిడ్ని కలుసుకుంటే ఈ కేసు మంచులో విడిపోతుంది. నేను చెప్పేది వినరా? మనం చంటబ్బాయి కాదని ఇంట్లోంచి గెంటేశారు కదా. 4 రోజులు ఆ ఇంటి మీద ఒక కన్నేసి ఉంచుదాం. ఇంకో కన్ను అదే కదేద్దాం. మరణాల మీద నీకెప్పుడు తిండి కూడా నేను చెప్పేది వినరా? అసలైన చంటబ్బాయి ఎవరో తెలుసుకుని వాడిని కిడ్నాప్ చేసి మనిద్దరం చెరొక 5 లక్షలు మిగుల్చుకునేలా 10 లక్షలు బేరం పెడదాం. ఇదే బాగానే ఉంది. కానీ వాళ్ళకి అసలైన చంటబ్బాయి దొరక్కపోతే ఓ ప్లాన్ వేసుకుని ఉందాంరా. అసలైన మనిషి దొరికాడనుకో మన పంట పండుతుంది. లేదనుకో ఓ ఐడియా నష్టపోతాం తప్ప 5 పైసలు కూడా నష్టం లేదుగా. ఇక నుంచి ఆ ఇంటి మీద ఓ నిఘా వేసి ఉంచుతాను. అరే, భయపడి పెద్దగా అరుస్తారనుకున్నాను. భయపడలేదే? కూర్చో. అలా ఉన్నారేంటి? నథింగ్, బాగానే ఉన్నాను. బాలగారిని కలిసారా? ఒంట్లో బాగుండలేదా? బాగానే ఉంది. మధ్యాహ్నం నుంచి అలా గాలి తీసేసిన కాలిబంతిలా డల్ గా ఉన్నారమ్మా. నేను ఎన్నిసార్లు అడిగినా జవాబు చెప్పలేదు. గురూజీ అలా ఉంటే నాకేం తోచడం లేదు. కాస్త మీరైన విషయం కనుక్కోండి. ఏముందని చెప్పడానికి? జ్వాల, మనం రేపు కలుద్దాం. ఈ వేళను కాస్త ఒంటరిగా వదిలే ప్లీజ్.
నమస్కారం అండి. ఎవరమ్మా? ఇక్కడ బాలమణి గారని. నేనేనమ్మా. దుబాయ్ నుంచి వచ్చింది మీరే కదా? పాండురంగారావు గారని ఒక ఆయన నిన్న మిమ్మల్ని కలిశారు కదా? కలిశాడమ్మా. మాటల్లో తెలిసింది అతను మా అక్కయ్య గారు అబ్బాయి అని. ఆ విషయంలోనే కొన్ని వివరాలు నాకు కావాలి. లోపలికి రా. నిశ్చల, నేను జ్వాల్ని. హాయ్. ఏమిటే? సారీ, నేను హాస్పిటల్లో డిస్టర్బ్ చేస్తున్నాను. ఓ అతి ముఖ్యమైన విషయం చెబుదామని. ఏమిటది? బాలగారిని కలిసి వచ్చిన తర్వాత పాండుగారు అదోలా ఉండటంతో నాకు అనుమానం వచ్చి నేనే వెళ్ళి ఆవిడని కలిశాను. ఆవిడొక షాకింగ్ న్యూస్ చెప్పారు. ఏమిటి? చంటబ్బాయి ఎవరో కాదు, పాండురంగారావు గారట. నేను ఒప్పుకోను. నేను చంటబ్బాయిని కాను. బాలగారితో నేను మాట్లాడానని చెప్పాను కదా? ఆవిడే కాదు, బ్రహ్మరుద్దులు దిగొచ్చి చెప్పినా నేను ఒప్పుకోను. నన్ను నన్నుగానే ఉండనివ్వండి, పాండురంగారావుగానే ఉండనివ్వండి. నాకు కొత్త పేర్లు పెట్టి కొత్త బతుకుని ఇవ్వాలని ప్రయత్నించకండి. మీ కోపానికి కారణం ఊహించగలను. నాన్నగారు అమ్మకి భయపడి ఇన్నేళ్లు మిమ్మల్ని దూరంగా ఉంచారు. తను చేసిన తప్పుకి ఆయన ఎంతో బాధపడుతున్నారు. దయచేసి జరిగింది మర్చిపోయి. ఎలా ఎలా మర్చిపోమంటారు? నేనెలా మర్చిపోగలను? కోటీశ్వరుడైన తండ్రి ఉన్న అమ్మ 4 ఏళ్లలో పాచి పని చేసుకుని బతికిన జ్ఞాపకాలని మర్చిపోమంటారా? వచ్చే రాబడి చాలక నా మందుల కోసం అమ్మ తన అభిమానాన్ని చంపుకుని రాత్రులు చీకట్లో కలిసిపోయి శోకదేవతల కన్నీటితో ఊళ్ళో అడుక్కున్న సంఘటనల్ని మర్చిపోమంటారా? తండ్రి ఎవరో తెలియని బిడ్డ అని లోకం నన్ను చేసిన ఎగతాళిని మర్చిపోమంటారా? చచ్చిపోయిన అమ్మను తగలబెట్టడానికి డబ్బులు లేక ఏం చెయ్యాలో తోచని 7 ఏళ్ల వయస్సులో నేను గుండె పగిలేలా ఏడ్చిన ఏడుపును మర్చిపోమంటారా? స్పృహ తప్పి పడిపోయిన నేను కళ్ళు తెరిచేసరికి అమ్మని మున్సిపాలిటీ వాళ్ళు చచ్చిన కుక్కలతో పాటు కలిపేసి తగలేశారన్న ఆ పిడుగులాంటి వార్తను మర్చిపోమంటారా? ఇంత పెద్ద లోకంలో ఆకలేసి నేను ఏడిస్తే గుండెల్లో దాచుకునే ఒకే ఒక వ్యక్తి అమ్మా. ఇక లేదని తిరిగి రాదని తెలిసిన ఆ క్షణంలో పేగులు తెగిపోయేలా అమ్మా అమ్మా ఆ ఏడుపుల్ని అడుక్కోకూడదని అభిమానం ఓవైపు పగ్గాలు వేసి ఆపుతున్నా ఆకలికి తట్టుకోలేక మొదటిసారి నేను చెయ్యజాపి అడుక్కున్న క్షణంలో నా మనసు పడ్డ రంపపు కోతని మర్చిపోమంటారా? ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ చెట్టుకైనా కప్పుకోవడానికి తలదాచుకోవడానికి ఆకులు ఉంటాయి. నాకు నాకు జానుడు ఆశ్రయం కూడా లేదే అని నేను కుమిలిపోయిన సంఘటన మర్చిపోమంటారు? గాలికి పుట్టి ధూళికి పెరిగిన నేను తండ్రెవరో తెలియదంటే నన్ను ఒక లంచ కొడుకు అని తోటి పిల్లలు చేసిన హేళని మర్చిపోమంటారా? ఆ చిన్న మనసులో డబ్బు లేదనే కదా నాన్న అమ్మను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎలాగైనా సరే డబ్బు సంపాదించి ఆయన మొహాన కొట్టాలన్న పట్టుదల పెరిగి అహోరాత్రాలు నిద్రాహారాలు మాని కూలి పని చేసి పాలు తాగితే డబ్బు ఖర్చయిపోతుందని పంపు కింద నీళ్లు తాగి బతికిన రోజుల్ని మర్చిపోమంటారు? ఎలా 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 మర్చిపోమంటారు చెప్పండి? ఆవేశపడకండి ప్లీజ్. నా మాట వినరు. మీరు చెప్తుంటేనే నా కళ్ళు చెమర్చాయి. ఆ కష్టాలు అనుభవించిన మీకు ఇంకెంత బాధగా ఉంటుందో తెలుసుకోగలను. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీరు ఇన్ని కష్ట నష్టాలు అనుభవించడానికి మా నాన్నగారి కారకులు. తప్పు ఆయనదే. ఇప్పుడు ఆయనే క్షమాపణ చెప్పుకుంటారు. దయచేసి ఇంటికి రండి నేను రాను. ప్లీజ్. ఇది నా ఒక్కరి సమస్య కాదు నిశ్చల్ గారు. ఈ దేశంలో ఏడాదికి 10 లక్షల మంది అనాథ శిశువులు పుడుతున్నారు. వాళ్ళంతా వాళ్ళుగా ఏ చెట్టు నుంచో పుట్టలేదే. చెడుకోతిరేకంలో తమ ఆనందం కోసం తల్లిదండ్రులు చేసిన తప్పులకు జవాబులుగా పుడుతున్నారు. ఆ పుట్టిన బిడ్డల్ని
పురిటికందులుగానే మెడపిసికి చంపి ఏ చెత్త కుండీలో పారేసి చేతులు దులుపుకుంటారు తల్లిదండ్రులు. వాళ్ళకి ఎవరిచ్చారా హక్కు? 100 ఏళ్ల నిండు జీవితం ముందున్న ఆ పసికందుల్ని ఈ లోకంలోకి తెచ్చిన వాళ్ళకి వాళ్ళ ఆలాపాలా చూసే బాధ్యత లేదా? అది బరువు అనుకునే వాళ్ళు వాళ్ళ పుట్టకెందుకు కారుకులు అవ్వాలి? తల్లిదండ్రుల భుజాల మీదెక్కి ఆడుకునే తోటి పిల్లలను చూస్తుంటే ఆ పసికందుల గుండెలు ఎంత బాధతో మూలుగుతాయో ఊహించగలరా మీరు? లోకం మీద కసి పుడుతుంది, మనుషుల మీద కక్ష పెరుగుతుంది. ప్రేమకు నోచుకొని ఆ గుండెలు బండలుగా మారి ఆ అనాథ శిశువులు నేరస్తులుగా, దొంగలుగా, కూనీకోరులుగా మారిపోతారు. ఈ పక్కనే ఉన్న అనాథ శరణాలయం మీరెప్పుడైనా చూశారా? అందులో ఎవరికి పుట్టామో, ఎందుకు బతుకుతున్నామో తెలియని ఎందరు పసికందులు ఉన్నారో మీరెప్పుడైనా గమనించారా? లేదు. మీ ఉన్న వాళ్ళ కళ్ళు చాలా చిన్నవి, మీకు అవసరమైనవే మీ కళ్ళ కనిపిస్తాయి. అందుకే మీలాంటి వాళ్ళంటే నాకు చాలా. ఈ అనాథ శరణాలయం నాకు అమ్మలా నీడనిచ్చింది. అందుకే ఇప్పటికీ నా సంపాదనలో చాలా భాగం ఇక్కడ ఉండే నా తమ్ముడికిస్తుంటాను. చేసిన తప్పుకి ప్రాయశ్చితంగా నాన్నగారు అనాథ శరణాలను కొంత ఆస్తి రాసిచ్చేలా నేను చూస్తాను. కొంత కాదు, ఇప్పుడు మీ అన్నయ్యగా మీ ఇంట్లోకి అడుగుపెట్టి మీ ఆస్తికి వారసుడు కావాలన్న కోరిక నాకు అడుమాత్రం కూడా లేదు. మీ ఆస్తి మొత్తం ఈ శరణాలయంలోని అమాయకుల పేర రాస్తేనే నేను గంగాధరం గారి కొడుకులను ఒప్పుకుంటాను. ఆ ఆస్తి నాలాంటి మరికొందరు అనాథల ఆకలి తీరుస్తుందన్న ఆనందంతోనైనా నాకు గతంలో జరిగిన అవమానాలను మర్చిపోగలను. అలాగే మిమ్మల్ని చూడాలని నాన్నగారు తహతాలాడిపోతున్నారు. మీరేం చేయమన్నా చేస్తారు. నేను ఇప్పుడే ఆయనతో మాట్లాడి ఇదేదో ఉత్తరంలా ఉందే, మా గురూజీ రాసిందే. అలాగా? ఏ రాశాడు? చదువు. నేను పాండురంగారావుని రాస్తున్నాను. మీ అందరికీ ప్రాణమైన మీ చంటబ్బాయి మీకు దక్కాలంటే వెంటనే 15 లక్షలు ఎవరైనా అబ్బాయికిచ్చి భీమిలి రోడ్డులో 20వ కిలోమీటర్ రాయి దాటాక ఉన్న నిమ్మ చెట్టు మొదట్లో దాయించి పైన కాగితాలు కప్పించమని